పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈ లెటర్ అనేది అన్ని ఛానల్స్లో అన్ని చోట్ల కూడా ఇది స్ప్రెడ్ అయితే అవుతుంది. ఏంటంటే గ్రూప్ డి రీసెంట్గా ఏదైతే 2025లో నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినట్టు వేకెన్సీస్ పెరిగినట్లుగాను 25,804 నుంచి 28,242కి పెరిగినట్లుగా ఈ లెటర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మ్యాట్రిక్స్ ఎన్హాన్స్డ్ టు 58242 నెంబర్స్, అలాగే రివైజ్డ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ అంటే ఈ 25,000 దీంట్లో కలిపే మొత్తం 58,242 వేకెన్సీస్ పెంచడం అయితే జరిగింది. దానికి పెంచడం అయితే జరిగిందని చెప్పేసి అని ఈ లెటర్లో అయితే ఉందన్నమాట. సో మనకి దీన్ని కనుక చూసుకుంటే కాపీ టు చైర్మన్ ఆల్ ఆర్ఆర్బీస్ అని ఇచ్చాడు. ఇది వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూఢిల్లీ, ద జనరల్ మేనేజర్ ఆల్ జోన్స్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్. సో ఇది వచ్చేసరికి ఇది ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి వచ్చినట్లుగా అయితే లెటర్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఏంటంటే మనకి ఏ జోన్లో కూడా దీన్ని కన్సిడర్ చేసి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఎక్కడా కూడా లేదనమాట. సో ఇది అంటే మేబీ ఇది కనుక అంటే ఇంటర్నల్గా అంటే వీళ్ళు ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఇంటర్నల్గా మాట్లాడుకుంటూ ఉండంగానే అంటే ఇంటర్నల్గా సజెస్ట్ చేస్తూ ఉండంగా ఇది బయటకు వచ్చింది కనుక అయితే డెఫినెట్గా మనకి 1 or 2 డేస్లో అఫీషియల్గా వేకెన్సీస్ పెంచి మనకైతే లెటర్ ఇస్తారు. సో ఎందుకంటే ఈ యూనియన్ సైడ్స్ నుంచి అలాగే లోకల్గా ఉన్న డివిజనల్ సైడ్స్ నుంచి కూడా వేకెన్సీస్ పెంచమని సో లెటర్స్ అయితే పెట్టున్నారు. కాబట్టి ఒకవేళ ఇది అలాంటిది కనుక అయితే డెఫినెట్గా మీకు వేకెన్సీ అయితే పెరుగుతాయి అనమాట. ఒకవేళ లేదు ఇది కనుక కంప్లీట్గా ఫేక్ కనుక అయితే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ 25,804తోనే మనకి ఆ నోటిఫికేషన్ అయితే వస్తుంది. నాకు తెలిసినంతవరకు ఏంటంటే వేకెన్సీస్ని పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు, పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు. మేబీ అలా కనుక జరిగితే 1 or 2 డేస్లో మనకి వేకెన్సీస్ పెంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇస్తారనమాట. ఇది మనకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేటు. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.